తాతగారు నిజంగా అసలు మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఆవిడ చెప్పిన ఒక మాటకి. బెటర్ హాఫ్. తాతగారు మీకు ఎప్పుడైనా బామ్మగారు ఎక్కువ అంటే ఎక్కువ చదువుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ఎక్కువ సతాయించడం ఏమైనా చేశారా? ఏం లేదు. పర్లేదు, బామ్మగారు ఇటువైపు తీసుకెళ్తాం, మీరు చెప్పండి. బామ్మగారు అంటే ఇప్పుడు తరానికి చదువు అంటే చాలా చిన్న చూపు అయిపోయింది. ఎలా అయినా పాస్ అయిపోవచ్చులే, అప్పుడు 1 నైట్ బిఫోర్ చదివితే చాలులే అన్నట్టుగా తయారైపోతున్నారు ఇప్పుడు జనరేషన్. మీరేం చెప్తారు? అలాగే అస్సలు చదవకూడదు. ఇప్పటికి క్షణం అయిపోయింది అనుకోకూడదు. ఆ చదువు మనం చదువుకొని నలుగురికి ఉపయోగపడాలి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. చదువుకు వయసు లేదు, ప్రేమకి వయసు లేదు, కానీ చదువుకోవడానికి మాత్రం జ్ఞానం కావాలి. ఏ వయసు పడితే ఆ వయసులో చదవలేరమ్మా అంటూ ఉంటారు. పెళ్ళాక మరీ చదవలేరు అంటారు. పిల్లలు పుట్టాక వాళ్ళకి చదివించుకునేసరికి సమయం అయిపోతుంది, ఇంకా మేము ఎక్కడ చదువుతా అంటారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా 69 సంవత్సరాల్లోనే BA పట్టాన్ని సంపాదించుకున్నారు బామ్మగారు, మనతో పట్టున్నారు ఇందిరమ్మ గారు. సో ఆవిడని అడిగి ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎందుకు చదవాలనిపించింది, ఆవిడ పట్టుదలకు కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. బానే ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్టకేళ్ళకి 69 ఏళ్ళకి BA సాధించారు. అనుకున్నాను ఎలాగైనా సరే డిగ్రీ సంపాదించాలి అని. చిన్నప్పుడు అవ్వలేదు, అంటే ఫ్యామిలీ పరంగా నాన్నగారు చదివించలేకపోయారు. అందుకు పెళ్ళైన తర్వాత నువ్వు చెప్పినట్టే పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పెళ్లిళ్ళు, మళ్ళీ వాళ్ళ డెలివరీలు, ఒకటి కాదు పెళ్ళయ్యాక 3 సంవత్సరాలు. అవన్నీ అయిపోయిన తర్వాత 3 అబ్బాయి పెళ్ళయ్యాక ఇతను చెప్పాను అంకుల్కి, చెప్పి నాకు చదవాలండి, డిగ్రీ ఆఫీసాను, 10th ఆఫీసాను కదా అని. అంటే సరే నీకు ఎంతవరకు చదివిస్తాను అంతవరకు చదివిస్తాను, చదువుకో అన్నారు. అని బాగా మీ వయసు ఎంత మీరు ఆయన చెప్పినప్పుడు, తాతగారికి చెప్పినప్పుడు? అప్పుడు 66 ఇయర్స్ చెప్పారు మీరు తాతగారు. చెప్పానండి. అదే 2018లో 17లో మా అబ్బాయి పెళ్ళైంది, 18లో చెప్పాను. చెప్తే ఓకే అన్నారు. అంటే సరే 2019లో ఎంట్రన్స్ రాశాను. నెక్స్ట్ ఇయర్ 19లో BA ఎంట్రన్స్ రాశాను. యూనివర్సిటీలో మా బావగారు ఒక ఆయన, మా అక్క వాళ్ళ హస్బెండ్, ఆయన వర్క్ చేసేవారు. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన డేరికి వెళ్ళి అడిగాను, ఒక ఫంక్షన్ లో కలిసాము మనం అందరం. అప్పుడు అడిగాను, నాకు డిగ్రీ కట్టాలి ఉంది, ఎంట్రన్స్ కి వెళ్ళాలి బావగారు, మిమ్మల్ని ఫాలో అవుతాను, మీరు ఎవరిని కలిపితే వాళ్ళని కలుస్తాను, ఆ ప్రకారంగా నేను చదువుతాను, ఎలాగైనా సరే నేను డిగ్రీ సాధిస్తాను అన్నాను. అంటే అతను ఆశపోయి సరే మంచిది, నాకు చదువు అంటే ఇష్టమే అని ఒక ఆయన అడ్రస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 66 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని అలా అంటప్పుడు హాస్యించలేదమ్మా ఎవరు? అంటే ఇప్పుడు చదువు ఏంటి, ఏం మాట్లాడుతున్నావు ఎవరు అనలేదు. అన్నవాళ్ళు అనుకుంటాను, నేను పట్టించుకోలేదు. నా చదువు నా ఇష్టం, ఇంకో చదువు ఇంకా నా చదువు నేను చదువుతాను, కానీ వాళ్ళని నువ్వు చదువు నేను ఇబ్బంది పెట్టలేదు కదా. నా వయసు వాళ్ళకి నేను నువ్వు కూడా చదువు, నేను చదువుతున్నాను, నీకు 66 అయితే నీ 60 అయిపో కదా అని చెప్పి మా ఇద్దరం కలిసి చదువుదాం. వాళ్ళ ఇష్టం అని నా ఇష్టం, అది నాకైతే చదవాలండి. అప్పుడు మా బావగారు చాలా ఆశ్చర్యపోయి సరే నేను చెప్తాను అడ్రస్ అని ఒక ఆయన చెప్పాను. ఆయన ప్రకారంగా ఆయన గైడెన్స్ తీసుకొని అలా ఫాలో అయ్యాను. ఆయన పాపం వెంటనే అన్ని చేసి ఇక్కడ VK కాలేజీలోని క్లాసుకి వెళ్ళామా, లేడీస్ అకాడమీ అని, 17-18 ఏళ్ళ పిల్లలతో పాటు నేను కూడా బుక్స్ పట్టుకొని. అంటే 17-18 ఏళ్ళ పిల్లల వయసు అంటే మనవరాల వయసు, ఇంకా చిన్న పిల్లలనే చెప్పుకోవాలి, అందరూ మామగారనే పిలుస్తారు. నాకు చాలా గొప్పగా ఉండేది, మామగారు అని పిలుస్తున్నారంటే. మామగారు చదువుతున్నారంటే ఎంత గొప్ప, పిల్లలు చదువుతున్నారంటే గొప్ప ఉండదు కదా, మామగారు చదువుతున్నారంటే గొప్ప కదా. మామగారు అంటే నేను ఎప్పుడు ఫస్ట్, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ బెంచ్ అది. అలాగే మాకు BK కాలేజ్ కూడా ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నారు. నా వెనకాల వీళ్ళందరూ కూర్చున్నారు, ఫోటోలు అందరూ తీయించుకున్న సరే క్లాస్ టీచర్. అయితే ఈ రత్నాకర్ సార్ ఉండేవారు కదా, ఆయన మాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ రెండింటికి వచ్చేవారు. చాలా బాగా చెప్పేవారు. ఇది చదువుకోమ్మా, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అమ్మ అని పిలిచేవారు. నాకంటే చిన్నవాళ్ళే వయసులో, కాకపోతే వాళ్ళ హోదా కదా లెక్చరర్స్ వాళ్ళని. నేను రాగానే గుడ్ మార్నింగ్ అని లేచి నిల్చుదాన్ని పిల్లలతో పాటు. నేను అంటే కూర్చోమా అని, అంతే కదా, వాళ్ళకి ఇవ్వాలి. అయితే లేదండి నేను వాళ్ళతో పాటు నిల్చున్నా, నేను చదువుకుని కదా వచ్చాను, నాకు ఏమి రాదు కదా అంటే వాళ్ళ ఊరికి మెచ్చుకొని నన్ను అమ్మ, ఇతన్నేమో డాడీ అని పిలిచేవారు ఆయన. అలా నిజంగా నా కొడుకే ఏమో పూర్వజనం నాకు తెలియదు, కానీ అతను అన్ని అర్థం అవుతున్నాయా, మళ్ళీ చెప్పాలా, మీకు ఏమైనా కావాలో డౌట్ ఉంటే ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ గట్టా ఇచ్చి అన్ని మీరు అర్థం అవుతుంది, మీరు ఏ లెక్చరర్ ఎవరికి మీకు అర్థమైపోయినా చెప్పండి చెప్తారు. కానీ అందరూ చాలా బాగా చెప్పారు, అందరు లెక్చరర్ కూడా చాలా బాగా చెప్పారు.
అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అంటే 17, 16, 18 పిల్లల వయసుతో మీరు చదువుకున్నప్పుడు చాలా ముచ్చట అనిపించిందా మీకు? చాలా ముచ్చట అనిపించింది. నాకు తెలిసిన కబుర్లు వెనక పూర్వకాల కబుర్లు వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎండ బండి అనగా ఇది అనగా సంక్రాంతి పండుగ అవన్నీ నా చేసి చెప్పించేవారు. ఏమైనా లేజర్ పీరియడ్ అప్పుడు ఖాళీ ఇంటి పిల్లలు టిఫిన్ తింటూ అలాగనమాట. అదేదో సినిమా ఉంటదండి, అంటే చిరంజీవి సినిమా, ఎవరినో వాళ్ళ వైఫ్ ని చదివిస్తారు, స్వయం కృషి అనుకుంటా సినిమా. నేను సినిమా ఎక్కువ చూడరు, అందులో కూడా ఇలానే చదివిస్తారు. ఆ తాతగారి లాగే ఆయన కూడా చదివిస్తారు అనమాట. ఆవిడ చదవదు కానీ చదివిస్తారు. సేమ్ అలానే ఉంది ఆయన చదువు, కాబట్టి ఇక్కడ రివర్స్ అనమాట. మీరు చదువుకుంటానన్నారు, ఆయన చదివిస్తున్నారు. అలానే ఉంది. చాలా బాగా సరదాగా ఉండేది. అందరూ నేను ఒకరోజు ఎప్పుడు క్లాస్ కి నేను అటెండ్ అయ్యాను. ఏ పిల్లలు అటెండ్ అయిపోయి నేను మాత్రం గ్యారంటీ అని చేత వాళ్ళు ఎవరైనా రాకపోతే నేను ఏంటి చెప్పారు మా అమ్మగారు కబుర్లు చెప్పండి అనేవారు. మేము రాని వాళ్ళు ఆప్షన్ చేస్తున్నారు పిల్లలు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడో 70లో వదిలేసాను పుస్తకాలు, మళ్ళా ఇప్పుడు దానికి శుభ్రం బుద్ధి దులిపి మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే 55 years తర్వాత మళ్ళీ బుక్స్ తీసాను. నాకైతే కలద్దాలు లేకుండా కారణం ఏంటంటే రెండు. ఒకటి తలకు నూనె రాసుకుంటాను. తలకి నూనె రాసుకుంటే మనకి ఎప్పుడైనా సరే కళ్ళు కానీ తలనొప్పి కానీ కళ్ళ నుంచి వేడిగా ఆవేది ఏమి ఉండవు. తలకి నూనె రాసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండోది కాటి పెట్టుకోవాలి. కాటి పెట్టుకుంటే మనకి చూడండి గోరింటా పెట్టుకుంటాం గోల్డ్ గురించి, అలా తలకి కాటి పెట్టుకోవాలి. కాటి పెట్టుకుంటే ఏ కలద్దాలు రావు. తలకి నూనె రాసుకోవాలి. తలకి నూనె ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే మగవాళ్ళు అంటే కాటి పెట్టారు, తలకి నూనె అందరూ రాసుకోవాలి. రాసుకుంటే వాడికి రాదు. ఇప్పుడు ఉన్నాయా చిన్నప్పుడు రాసుకున్నాను, చిన్నప్పటి నుంచి రాసుకుంటాను. మా మదర్ మాకు అలా మొత్తారు. అయితే ఇప్పుడేమో పిల్లలకి కంప్యూటర్ మొబైల్స్ బాగా ఎక్కువ వాడడం, వాళ్ళ తలకు నూనె రాసుకోరు. ఫ్యాషన్ బాగా నేను చూస్తే ఎక్కడ ఉండాలి వాళ్ళకి. అందుకని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా టైంలో ఏవి లేవు, టీవీలు లేవు, కంప్యూటర్ లేవు. అంచేత మాకు ఆ ప్రాబ్లం రాలేదు. తర్వాత మేము తలకి నూనె రాసుకోవడం, తలకి కాటి పెట్టుకోవడం ఒక సాంప్రదాయంగా చేసాం. అంచేత మాకు అలాగా నాకైతే అలా అనిపించింది. ప్రస్తుతానికి అయితే కలద్దాలు లేవు. ఎంఏ కూడా కలద్దాలు లేకుండా రాయాలనుకుంటున్నారు. ఎంఏ నాకు హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రెండు చాలా ఇష్టం. రెండు టైలర్ చేస్తాం. హిస్టరీ అనగానే జనరల్ గా అంటే మీకు తెలిసిన హిస్టరీ ఏంటి? మన అంటే పూర్వకాలం బ్రిటిష్ కాలం నుంచి హిస్టరీ ఏం తెలుసు? బ్రిటిష్ కాలం అంటే ఎప్పుడు యుద్ధాలు. అప్పుడు ఏంటంటే గుర్రాలతో కట్టిన యుద్ధాలు, కత్తులు సాములు కట్టిన యుద్ధాలు. ఇప్పుడేం ఫైటింగ్లు బాంబులు. ఇప్పుడు అప్పుడేమో అలా యుద్ధాలు చేసేవారు. తర్వాత వాడిని చంపాడు వీడు, నా తండ్రి నువ్వు చంపావా అని చేత నేను నా చంపుతాను, మా తాత నువ్వు చంపావు, ఈ రాజ్యం నాది, ఆ రాజ్యం నాది, ఈ రాజ్యం నేను ఆక్రమిస్తాను, ఇంతవరకు జరిగిస్తాను, ఈ రాజ్యం నాకు రావడానికి వీల్లేదు. అలాగనమాట ఫైటింగ్లు, రాజులు, యుద్ధాలు. మీకైతే పబ్లికేషన్స్ హిస్టరీ అంటే చాలా ఇష్టం. చేస్తాను. మీ పిల్లలు ఏం చదివారు మా అమ్మ? పిల్లలు పెద్దవాడు ఎంఏ చదివాడు, చిన్నవాడు ఎంకాము, మూడోవాడు పిహెచ్డి. ముగ్గురు అబ్బాయిలే? ముగ్గురు అబ్బాయిలే. మనవరాళ్ళు మనోళ్ళు ఉన్నారా? పెద్ద అబ్బాయికి 2 మగపిల్లే, చిన్న అబ్బాయికి 2 మగపిల్లే, మూడో అబ్బాయికి మనవరాలు. 5వ సంవత్సరం. నాకు మా ఇంట్లో మా ఆడపడుచుకి 60 ఏళ్ళు. 60 ఏళ్ళ తర్వాత అది పుట్టింది. ఇప్పుడు మీ మనవరాళ్ళందరూ మిమ్మల్ని చూసి అమ్మమ్మ అప్పుడే ఇప్పుడు చదివామని ఎవరైనా అన్నారా? మా అమ్మ అందరూ, మా అమ్మ నువ్వు చదువుతున్నావు, మా నాన్నగారు నువ్వు నన్ను కూడా చదువు మమ్మల్ని అంటారు, నువ్వు చదివితే మాకు చదువుకుంటారు అంటారు. చదవద్దు మా అమ్మ అని అంటున్నారా? వాళ్ళు అంటారు ఎందుకు చదువు హాయిగా పడుకోకుండా, ఎందుకు చెప్పు మా అమ్మ చదవడం, ఆయన పడుకోవచ్చు కదా, మా పడుకుంటే మేము పడుకుంటాం, ఎందుకు చదువుతాం. ఇక్కడికి వచ్చినట్టు కూడా బుక్స్ ఏం తీసుకొస్తారా? అసలు నేను హైదరాబాద్ చదువుకుంటానా, బుక్స్ బ్యాగ్ పెట్టించుకుంటాను. చదివినా చదవకపోయినా బ్యాగ్ పట్టుకోవాల్సిందే. పాపం కూలిలో పెట్టించి మరీ మోస్తాను. అయ్యో తాతగారు, నిజంగా అసలు మీరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఆవిడ చెప్పిన ఒక మాటకి. మరి ఆవిడ నేను సర్వీస్ చేసినంత కాలం నాకు ఏ టైం కంటే ఆ టైం క్యారేజ్ కట్టి ఇచ్చి నా సదుపాయాలు ఆవిడ చూసింది కాబట్టి మరి ఇప్పుడు ఆవిడ సదుపాయాలు మీరు చూడాలనుకుంటున్నారు. బాధ్యత నాకుంది. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఈజ్ ఎ ప్లెజర్. నైస్, వెరీ గుడ్. ఆ ఆన్సర్ యాక్చువల్ గా ఈ తరం హస్బెండ్స్ లో అది దొరక్కే చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఇప్పుడు అబ్బాయిలు ఆ తరంగా ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. సో అందుకని పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. తాతగారు మీరు నిజంగా మీడియాలో వింటే అందరూ కూడా శుభ్రంగా ఉంటారు. అవునా? ఏం పర్వాలేదు. ఓకే. సో ఫస్ట్ మామగారు మీకు ఆ విషయం చెప్పినప్పుడు, నేను చదువుకుంటాను అనే విషయం చెప్పినప్పుడు, అంటే ముందు చెప్పుంటే బాగుంది కదా, ఇంకా బాగా చదివించేవాడిని అని ఏమైనా అనిపించిందా మీకు? నేను అలా అనుకోలేదు. చిన్నప్పుడు ఆవిడ చదువుకోలేదు అంటే రీజన్ నాకు తెలుసు. అవును,
సో రైట్ ఫ్రమ్ ద మ్యారేజ్ అంటూ ఉండేది ఎప్పటికైనా నేను చదవాలి అని. ఓకే టైం విల్ కమ్ అనేవాడిని నేను. ఓకే. ఏ సంవత్సరంలో పెళ్ళైంది మీకు? 78. 78. మీకు చెప్పడం రీసెంట్ అంటే 2018లో 17లో చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆవిడ చదువుతాను చదవాలి అంటే అప్పటి నుంచి సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు బుక్స్ ని. 70లో చదివిన బుక్స్ మళ్ళీ తీసాను. అదే అప్పటి నుంచి చదవాలనుకుని అలా దాచి కళ ఇప్పుడు నిజమైంది. మన అక్టోబర్ 12వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఆ రోజు కళ నిజమైంది. ఎన్ని మార్కులు వచ్చాయి? సెకండ్ క్లాస్ 58%. 3 ఇయర్లు కూడా సెకండ్ క్లాసే. ఫస్ట్ క్లాస్ ట్రై చేసాను కానీ అవ్వలేదు. మీరు మాకే అవ్వట్లేదు, మీరు ఇంకా సెకండ్ క్లాస్ తెచ్చుకున్నారు. అదే రాత్రి 12 వరకు చదవడం, మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా, లేచి మళ్ళీ పూజలు చేస్తారా? కార్తీక మాసం అవన్నీ చేస్తారు. పొద్దున్న లేచి దీపం పెట్టుకోవడం. ఈ టైం దొరికిన గ్యాప్ లో చదివేసుకుంటారు. టీవీలు ఎక్కువ చూడరు? అబ్బాయి టీవీ వస్తాం చూడండి. టీవీలో గేమ్స్ ఉంటాయి కదా, అవి ఇష్టం చాలా. న్యూస్ అది ఉంటాయి ఎక్కువ. సీరియల్లు, అబ్బాయి సినిమాలు, సీరియల్ చదివి సినిమాలు, గేమ్స్ చాలా ఇష్టం. గేమ్స్ చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో పాల్గొంటాను. మన రీసెంట్ గా 2018లో 19 ఎంట్రన్స్ రాశాను. 2018లో మనం ప్రోగ్రామ్ వచ్చేది కదా సాయి కుమార్ ఈటీవీ, అందులోకి వెళ్ళాం. చుట్టాలందరూ గ్యాదర్ చేసి మా కోడల్ని కొడుకుల్ని అందరం గ్యాదర్ చేసి రండి ఇలా మంచిది బాగుంటుంది చక్కగా టీవీలో వెళ్ళాను. మొత్తం మీద ఆ ప్రోగ్రామ్ సెట్ చేసి దానికి వెళ్ళాం. ఇప్పుడు టీవీలన్నీ మీ దగ్గరకు వస్తున్నాయి మీరు ఆల్ టైం రికార్డ్ చేయడం వల్ల. జీతలో అప్పుడు గలసలతో వచ్చారు కదా. అవును, ప్రదీప్. మా పెద్ద కోళ్ళు పెళ్ళైన కొత్త రాలేదు, దానికి గేమ్స్ ఇష్టమే. త్వరగా ఇలా వెళ్దాం అంటే సరే ఓకే అంది. అప్పుడు మా మనడు చిన్నవాడు 4th month. అతన్ని ఇతను ఎత్తుకునేవారు, మేము ఇద్దరం ఆటలు ఆడేవాడు. నిజంగానే గడసరైతే ఒకసారి కోళ్ళగా ఆడారు. అది కూడా విన్ అయ్యా. చాలా బాగా. అయితే మొత్తానికి మీకు ఆ గేమ్స్ ఆడడం కావచ్చు, చదువు కావచ్చు చాలా ఇష్టం అని తెలిసింది. సో బామ్మగారు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు, కానీ ఇంతకు ముందు చెప్పిన మాట ప్రకారం బ్యాగ్ తో బుక్స్ ఉంటాయి అంటున్నారు. ఒకసారి చూద్దాం ఏం బుక్స్ పట్టుకున్నారు, చూపిస్తారు మరి? ఇప్పుడు చదువుతుంది కదా, మరి పట్టుకోరా? మరి ఎందుకు ఆ పట్టుకోవాలి? బుక్స్ అన్ని బుక్స్ బ్యాగ్ వేరే పెట్టేదాన్ని. బట్టలేని పరీక్ష రాకముందున బట్టలేనా పక్కన పడేసేదాన్ని, కానీ బుక్స్ మాత్రం నేను ఒక్క కాగితం పుస్తకం దొరకపోతే నా ప్రాణం తీయించేదాన్ని. అవునా? అవునా ఏం చేసేవారు? అన్ని రెడీ పెట్టి ఉంచాలి. ఎప్పుడు మీరే చదువుతారా బుక్స్? నేను దొరికి అక్కడ పెట్టిస్తాను చదువుతాను. ఏ కాగితం కనిపించుకున్నా ఇది ఇక్కడ పెట్టాను, ఏమైందండి బాబు ఏమైందని. అదేంటి ఇక్కడ రాత్రి పరీక్షలు అంటే ఏమో వస్తుందేమో, అన్ని చదవాలి, అన్ని పుస్తకాలు పట్టుకో. ఇది చదువు చాలు, 4 పుస్తకాలు పడితే చాలు, ఉన్న 15 రోజులకి ఎందుకు అనేవారు. 4 ఏంటి, నాకు ఇంకోటి చదవాలనిపిస్తే 4 పట్టుకెళ్ళి ఇంకో 4 పట్టుకెళ్ళామా అని 10 చీరలు తగ్గించిస్తాను అని చెప్తాను. బాబోయ్, మీరు బాగానే కష్టపడ్డారు తాతగారు నిజంగానే. మా అబ్బాయిలు అంటారు, అమ్మ నీ చేతి పుస్తకాలు మోయిస్తుంది నాన్నగారు, పుస్తకాలు వదిలే నా చదివే పిల్లలు అమ్మ ఇంక పుస్తకాలు రావు తల్లి హైదరాబాద్. మళ్ళీ ఎంఏ బుక్స్ వస్తాయిగా? మరి ఎంఏ వస్తాయని చెప్తున్నా. ఎంఏ వస్తాయి, చదివిస్తారు తాతగారు ఎంఏ? ఎంత చదువుకుంటానంటే అంత చదివి. ఓకే, ఏంటి మీ కోరిక ఏంటి? లాస్ట్ గా ఏం చేయాలనుకుంటున్నారు? ఎంఏ అయిపోతే అప్పుడు చూడాలి. ఎంఏ అయిపోయాక అప్పుడు ఆలోచిస్తారు. అంటే జాబ్ చేయాలి ఎలా ఉంటాయి కదా జనరల్ గా, ఏం లేదు కానీ చదవడం వరకే. జాబ్ దగ్గర ఒకటి జ్ఞానం సంపద. ఇన్నాళ్ళు తెలియలేదు, 10th తో ఆపేసాను కదా, అప్పుడు బిఏ చదివాక ఇంత డీప్ గా ఆలోచిస్తే మనకి ఇంత జ్ఞానం వచ్చింది, చదవకపోతే మనకి ఇది కూడా తెలియదు, దీనిలో ఇంత ఇది ఉందన్నమాట అని చెప్పేసి కొంచెం జ్ఞానం వచ్చింది. ఎంఐ చదివితే మరి కొంచెం వస్తుంది. ఆ వచ్చింది ఇప్పుడు మా మనవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం, ఇది ఎలాగరా చదవండి, చదువు ఎప్పుడు పోదు, చదువు మన దగ్గరే ఉంటుంది అని చెప్పి శుభ్రంగా చదువుకోండి. నేను చదవలేక చిన్నప్పుడు మా నాన్న చదివించలేక ఇప్పుడు మీ నాన్నగారు చదివిస్తున్నారు, బోర్డు ఫీజు పెట్టి చదవండి, ఈ జ్ఞానం అంతా బోర్డు సంపాదించుకోవచ్చు. మార్క్స్ కంటే ఇంపార్టెంట్ ముందు జ్ఞానం. మార్క్స్ ఎలాగైనా వచ్చేస్తాయి కానీ ముందు జ్ఞానం రావాలి. బంగారు అంటే ఇప్పుడు తరానికి చదువు అంటే చాలా చిన్న చూపు అయిపోయింది. ఎలా అయినా పాస్ అయిపోవచ్చులే, అప్పుడు 1 night బిఫోర్ చదివితే చాలే అన్నట్టుగా తయారైపోతున్నారు ఇప్పుడు జనరేషన్. మీరేం చెప్తారు? అలాగే అస్సలు చదవకూడదు. ఇప్పటికి క్షణం అయిపోయింది అనుకోకూడదు. ఆ చదువు మనం చదువుకొని నలుగురికి ఉపయోగపడాలి. ఆ చదువు మనకేంటంటే బుర్రలోకి ఎక్కి నలుగురికి ఉపయోగపడితే ఆ నలుగురు ఇంకో నలుగురు చెప్పాలి. అంతేగాని ఇప్పటికి పరీక్షలు వచ్చాయి, ఈ మార్కులు అయిపోయి పుస్తకాలు పక్కన పడవచ్చు, రేపు ఇంకోటి చదవచ్చు అని ఆ థాటే రాకూడదు అసలు మనిషికి. ఏదైనా జ్ఞానం సంపాదించుకోవాలి, మన నలుగురికి వినియోగించుకోవాలి. అంతేగాని అది మన దగ్గర నలుగురు వినియోగించుకుంటే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే చదువు ఎప్పుడు ఫ్రీగా చెప్పాలి, ఫ్రీగానే చదువు చెప్తే
నలుగురు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. తాతగారు మీకు ఎప్పుడైనా బామ్మగారు ఎక్కువ అంటే ఎక్కువ చదువుకున్నప్పుడు కానీ మిమ్మల్ని ఎక్కువ సతాయించడం ఏమైనా చేశారా? ఏం లేదు, పర్లేదు, బామ్మగారిని ఇటువైపు తీసుకెళ్తే మీరు చెప్పండి. ఎగ్జామ్స్ మాకు థర్డ్ ఇయర్ 9 గంటలకి 9 గంటలకు మా పేపర్ ఇచ్చిస్తారు. సో నేను 4:30కి లేచి 6 దాకా చదివేదాన్ని. చదువుకు ఒక అరగంట కప్పు నేను నిద్ర కోసం పడుకునేదాన్ని. పడుకొని లేచి నేను టైంలో వెళ్ళిపోయేదాన్ని. ఇతనే పాపం కాఫీ తాగి వెళ్ళేదాన్ని. ఇతనే వంట అది చేసేవారు. 2 గంటలకి వచ్చి తీసుకొచ్చేవారు. ఆటో వచ్చేది, ఆటోలో అయినా సరే ఈయన వచ్చేవారు. ఆటో వచ్చినా మీ ఆయన మీకోసం వచ్చేవారు. అన్ని పరిస్థితులు పెట్టి యూనివర్సిటీ ఇచ్చేది థర్డ్ ఇయర్. అయితే వచ్చేవారు, వంట చేసేవారు. ఒకసారి బాగా చేసి ఒకసారి బాగా చేస్తారు. దెబ్బలాట బాగా ఉప్పు తక్కువ ఉంది అలా కొంచెం అది సతాయించేదాన్ని. ఏదో చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీ పర్సనాలిటీ. నేను ఫోన్ లో ఏదో రకం కడుపు అన్నం వండేశారు కదా, ఏదో ఒకప్పుడు ఉండేరు కదా. అందుకే ఏదో కడుపు తీసుకుంటాను అని చెప్పి ఆవకాయలు అవి ఉంటాయి కదా, అవి వేసి తిట్టడం తిట్టేసేవారు, వేసుకునేవాళ్ళు. సో మీరైతే టేక్ ఇట్ ఈజీ. మీరేం చేస్తూ ఉంటారు తాతగారు? నేను రైల్వేస్ లో చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఓకే. నేను 2009 లో రిటైర్ అయ్యాను. సో తీసుకున్నాను అయితే నా పాలసీ ఏంటంటే ఆవిడ మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా చదువుతాను అనేది, కానీ నీ చదువు ఉద్యోగం కోసం అయితే చదవక్కర్లేదు, చదువుకుంటాను సరదా అంటే చదువుకోవాలి. నాకేంటంటే ఒక ఇంట్లో 1 జాబ్ ఫర్ 1 ఫ్యామిలీ. ఇద్దరు ఒక ఇంట్లో ఉద్యోగం చేసే బదులు ఆ ఉద్యోగం మరో ఫ్యామిలీని లీడ్ చేయాలి. దట్స్ మై ప్రిన్సిపల్. అందుకు నేను ఆవిడని ఎంకరేజ్ చేయలేదు అప్పుడు. అల్టిమేట్లీ బర్డెన్స్ వచ్చిన తర్వాత ఆవిడ కూడా ప్రయత్నం చేయలేదు అప్పుడు. సో అన్ని రిలీవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుకుంటానండి కాబట్టి నేను ఆవిడని ఎంకరేజ్ చేశాను. ఐఎమ్ గివింగ్ మై ఫుల్ సపోర్ట్. ఎంకరేజ్ చేశారు, వంట చేశారు, తిట్లు కాశారు, అల్టిమేట్ గా ఆవిడ బిఏ పాస్ చేశారు. బట్ ఎనీవే సచ్ ఎ క్యూట్ కపుల్. అంటే ఇంత ప్యూర్ లవ్, నిజంగానే ఎలాంటి వాళ్ళకైనా ఇంత ప్యూర్ లవ్ దొరికితే ఎవరైనా పెళ్లి చేసుకుంటారండి. అది అల్టిమేట్ గా ఖచ్చితంగా అంత సపోర్టివ్ హస్బెండ్ దొరకాలి. ఇలాంటి అంత అంటే హస్బెండ్ అర్థం చేసుకొని ఓకే ఒక ఏజ్ తర్వాత ఆయన ఎలాగో చెప్పారు కదా తర్వాత చదువుకుందాం సరే అనుకునే హడల్స్ అర్థం చేసుకున్న బామ్మగారు ఖచ్చితంగా ఉండాల్సిందే. సచ్ ఎ ప్యూర్ కపుల్. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాత గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.